ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు? ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు? వేర్ హ్యావ్ యూ బీన్ దీస్ మెనీ డేస్? వేర్ హ్యావ్ యూ బీన్ దీస్ మెనీ డేస్ అని చెప్పవచ్చు. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఆర్ యూ థింకింగ్ అని మనం చెప్పవచ్చు. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని కూడా మనం చెప్పవచ్చు. నీకు ఏదైనా సమస్య ఉందా? నీకు ఏదైనా సమస్య ఉందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని అడగవచ్చు. వీలైతే నేను నీకు సహాయం చేస్తాను, వీలైతే నేను నీకు సహాయం చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ పాసిబుల్ అంటే వీలైతే, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ హెల్ప్ యూ, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ హెల్ప్ యూ అని మనం చెప్తాము. దయచేసి ఇక్కడ కూర్చో, దయచేసి ఇక్కడ కూర్చో. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ సిట్ హియర్, ప్లీజ్ సిట్ హియర్ అని చెప్పవచ్చు. నీకు ఏం కావాలి? నీకు ఏం కావాలి? దీనిని ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్ అని అనవచ్చు. నీకేం కావాలి? వాట్ డూ యూ వాంట్ అని చెప్పాలి. నేను నీకు ఏం చేయగలను? నేను నీకు ఏం చేయగలను? నేను నీకు ఏం చేయగలను? దీని ఇంగ్లీష్లో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని చెప్పవచ్చు. నాకు కొంత డబ్బు అవసరం ఉంది, నాకు కొంత డబ్బు అవసరం ఉంది. ఐ నీడ్ సమ్ మనీ, ఐ నీడ్ సమ్ మనీ. దీనిని ఐ యామ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ అని కూడా చెప్పవచ్చు. ఐ యామ్ ఇన్ నీడ్ ఆఫ్ సమ్ మనీ అని కూడా చెప్పవచ్చు. నువ్వు కొంత డబ్బు ఏర్పాటు చేయగలవా? నువ్వు కొంత డబ్బు ఏర్పాటు చేయగలవా? దీనిని ఇంగ్లీష్లో కెన్ యూ అరేంజ్ సమ్ మనీ, కెన్ యూ అరేంజ్ సమ్ మనీ అని అనవచ్చు. నువ్వు కొంత డబ్బు ఏర్పాటు చేయగలవా? అవును నేను చేస్తాను, అవును నేను ఏర్పాటు చేస్తాను అని అర్థం. ఎస్, ఎస్ అంటే అవును. ఐ విల్ నేను చేస్తాను, దట్ మీన్స్ ఐ విల్ అరేంజ్ ద మనీ. ఎస్ ఐ విల్ అని చెప్పవచ్చు సింపుల్గా. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ, వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ అని చెప్పవచ్చు. అక్కడకు వెళ్ళు, అక్కడకు వెళ్ళు. దీనిని మనం ఇంగ్లీష్లో గో దేర్, గో అంటే వెళ్ళు అని, దేర్ అంటే అక్కడకు. సో సింపుల్గా గో దేర్ అని మనం ఇంగ్లీష్లో దీన్ని చెప్పవచ్చు. అతన్ని అడుగు, అతన్ని అడుగు. సో దీనిని మనం ఇంగ్లీష్లో ఆస్క్, ఆస్క్ అంటే అడుగు అని అర్థం. ఆస్క్ హిమ్ అంటే అతన్ని, ఆస్క్ హిమ్, అతన్ని అడుగు. దీనిని ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ అని అనవచ్చు. నీకు ఏమైనా కావాలా? నీకు ఏమైనా కావాలా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ ఎనీథింగ్, డూ యూ వాంట్ ఎనీథింగ్ అని అనవచ్చు. సో డూ యూ వాంట్ ఎనీథింగ్ అని అనవచ్చు. దేనికోసం వెతుకుతున్నారు? దేనికోసం వెతుకుతున్నారు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ అని అనవచ్చు. దయచేసి ఆపేయండి, దయచేసి ఆపేయండి. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అనవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like and subscribe
ఎస్ఎస్ అకాడమీ.